సింధువార అన్న పేరిట వినాయకుడికి ప్రీతికరంగా ఒక పత్రాన్ని సమర్పిస్తూ ఉంటాం. వావిలి అని తెలుగునాట ఈ సింధువార వృక్షానికి మొక్కకు మరి ఒక పేరు వావిలి అని పిలుస్తూ ఉంటాం. అలాంటి స్వభావమే కలిగినటువంటిదే నీలగిరి మొక్క. ఎక్కువగా ఆలోచనలు చేసిన, ఎక్కువగా ఆధ్యాత్మికంగా లేక దైవికంగా ఏదైనా తప్పు చేశానా ఏమా అనే ఆలోచన చేసిన భగవత్ సేవలో నీలగిరి పత్రాన్ని కూడా వినియోగించినట్లయితే మనలో ఆ దోషభావన తొలగిపోతుంది. నీలగిరి పత్రాన్ని తంత్రశాస్త్రంలో సిద్ధములు సాధ్యములు అనే వాటిని విశ్లేషణ చేసే క్రమంలో సంకల్ప సిద్ధి పొందే నిమిత్తమై వశీకరణ మొదలైన తంత్రాలలో వినియోగించేవారు. నీలగిరి పత్రాన్ని వాసన చూచిన అనంతరం చిన్నారి బాలబాలికలు ఏ విషయం పైన చదివే దృష్టి కేంద్రీకరిస్తే ఆ విషయం వారికి వెంటనే అవగతమవుతుంది, స్ఫురిస్తుంది.